నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. చరిత్ర గర్భంలో దాగి ఉన్న ఓ సంచలన నిజం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకవేళ నేపాల్ మన దేశంలో ఒక రాష్ట్రంగా ఉండి ఉంటే ఈ ప్రశ్న ఊహే కాదు, నిజం కావాల్సిన ఒక చారిత్రక అవకాశం. అవును, నేపాల్ ను భారత్ లో విలీనం చేస్తామని ఆ దేశ రాజే స్వయంగా ప్రతిపాదించారు. కానీ మన మొదటి ప్రధాని పండిట్ నెహ్రూ ఆ ఆఫర్ ని తిరస్కరించారు. ఇది ఎవరో అన్న మాట కాదు, సాక్షాత్తు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథలో బయటపెట్టిన షాకింగ్ నిజం. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? నెహ్రూ ఎందుకు వద్దన్నారు? ఆ ఒక్క నిర్ణయం వల్ల మనం ఏం కోల్పోయాం? ఒకే ఒక్క సంతకం, ఒకే ఒక్క నిర్ణయం హిమాలయాల భౌగోళిక స్వరూపాన్ని మార్చేసి ఉండేది. కానీ ఆ అవకాశం మన చేజారిపోయింది. ఈ సంచలన నిజం మొదటిసారి బయటపడింది జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో. అప్పటి ఉప ప్రధాని చౌదరి చరణ్ సింగ్ నేపాల్ మాజీ ప్రధాని బీపీ కోయిరాలతో భేటీ అయ్యారు. ఆ భేటీలో చరణ్ సింగ్ మీ రాజు త్రిభువన్ నేపాల్ ను భారత్ లో కలపమని నెహ్రూను కోరారు. ఆ రోజు నెహ్రూ ఆ తప్పు చేయకుండా ఉండుంటే ఈ సమస్యలే ఉండే కావు అన్నారు. ఈ మాట విన్న కోయిరాల ముఖంలో రంగులు ఎగిరిపోయాయి. ఆయన షాక్ కు గురయ్యారు. పక్కనే ఉన్న చంద్రశేఖర్ వాతావరణాన్ని తేలికపరిచేందుకు టాపిక్ ను మార్చేశారు. ఆ రోజు చంద్రశేఖర్ చరణ్ సింగ్ మాటలను నమ్మలేకపోయి ఉండొచ్చు. కానీ దశాబ్దాల తర్వాత ఇదే విషయాన్ని మాజీ రాష్ట్రపతి గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథ ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ లో ధృవీకరించారు. నేపాల్ రాజు త్రిభువన్ షా విలీన ప్రతిపాదనతో వస్తే నెహ్రూ దానిని తిరస్కరించారు అని ఆయన స్పష్టంగా రాశారు. ప్రణబ్ అంతటితో ఆగలేదు. ఆయన మరో అడుగు ముందుకేసి ఒకవేళ ఆ ప్రతిపాదన ఇందిరాగాంధీ ముందుకి వచ్చి ఉంటే ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించేవారు కాదు. సిక్కిం లాగే నేపాల్ కూడా ఈ పాటికి భారత్ లో ఒక రాష్ట్రంగా ఉండేది అని కుండబద్దలు కొట్టారు. నెహ్రూ తీసుకున్న ఆ నిర్ణయం చారిత్రక తప్పిదమా లేక అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగి తీసుకున్న నిర్ణయమా? కారణం ఏదైనా భారత్ లో నేపాల్ విలీనం అనే ఒక సువర్ణావకాశం మాత్రం చరిత్ర పుట్టలో కలిసిపోయింది. ఆ ఒక్క నిర్ణయం వల్ల రెండు దేశాల భవిష్యత్తు శాశ్వతంగా మారిపోయింది.